కళ్యాణ్ పేరు పవన్ కళ్యాణ్ ప్రభంజనం మొత్తం కూడా సౌత్ ఇండియాలో ఇక్కడ రాసుకోబోతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడు ఒక మాట ఉంది. ఇక్కడ ఏముంది అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాని మీద నిత్యం పోరాటాలు జరిగాయి. ఆ నినాదంతో ఇక్కడ విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చుకున్నటువంటి సందర్భం, ఆ విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. గత ప్రభుత్వము ఆ ప్రైవేటీకరణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిందో చేయలేదో నేను చెప్పడం కంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నామకే వాస్తే చేసినటువంటి పనులన్నిటి చూసాం. కానీ ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పాడంటే అది అక్షరాల అది సాధ్యమనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మేమందరం కమిట్మెంట్తో ఉన్నాం. అది సాధించే వరకు ప్రైవేటీకరణకు అవకాశం ఎంత మాత్రం కూడా ఇవ్వమనేటువంటి అవకాశాన్ని ఆ మాటలను తను చెప్పుతున్నటువంటి తీరును చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగేటువంటి అవకాశం లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను ఇక్కడ మీకు. ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా మోడీగా రూపాంతరం జరగబోతున్నటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదనేటువంటి నమ్మకాన్ని మాత్రం ఈరోజు తన మాటల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ వెల్లడైందన్నటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోక తప్పదు. సార్ అంటే మీరు అంటున్నట్లుగా కేవలం జనసేన కార్యకర్తలు మాత్రమే కాదు, ఈరోజు బీజేపీ టీడీపీ కార్యకర్తలు కూడా జనసేన కార్యకర్తలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారో అదే స్థాయిలో వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారు. ఇంకో విషయం, కేవలం సౌత్ ఇండియాకి పరిమితం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర దగ్గరగా అందరూ నార్త్ ఇండియా అనుకుంటారు. మన మహారాష్ట్రలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ప్రపంచం చూస్తే అసలు సెంట్రల్ ఇండియా నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇండియా వ్యాప్తంగా కూడా పవన్ మీడియా మరికొద్ది రోజుల్లో లేకపోతే మరికొద్ది నెలల్లో నడవబోతుంది అనేది మీ మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ రియాలిటీ కూడా అలాగే ఉంది డెఫినెట్గా. సార్ అంటే ఒక బ్రేకింగ్